ప్రసంగం చేయడానికి మన పాఠశాల గర్వకారణమైన విద్యార్థిని జి వైష్ణవిని అందరూ గట్టి చప్పట్లతో వేదికపైకి ఆహ్వానిద్దాం. గౌరవనీయులైన ఉపాధ్యాయులకు మరియు నాతోటి విద్యార్థులకు ముందుగా శుభోదయం, ఇంకా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు వైష్ణవి, నేను 6వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను స్వాతంత్ర దినోత్సవం గురించి చెప్పబోతున్నాను. భారత స్వాతంత్ర దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఆగస్టు 15న జరుపుకుంటారు. 1947 ఆగస్టు 15న బ్రిటిష్ పాలన నుండి భారత్ స్వాతంత్రం పొందింది. ఈ రోజు మన స్వేచ్ఛ కోసం ప్రాణత్యాగం చేసిన వీర సైనికులను, స్వాతంత్ర సమర యోధులను స్మరించుకునే రోజు. స్వాతంత్రం రక్తంతో రాసిన గాథ, త్యాగమనే దీపంలో వెలిగిన పాట. మన స్వేచ్ఛ కోసం మహాత్మా గాంధీ, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు వంటి మహనీయులు తమ ప్రాణాలను అర్పించారు. జీవించమని పిలిచే దేశం కోసం చావుని కూడా చిరునవ్వుతో ఆలింగనం చేసుకున్న వీరులు. మహాత్మా గాంధీ యొక్క అహింసా మార్గం, భగత్ సింగ్ యొక్క ధైర్యం, సుభాష్ చంద్రబోస్ యొక్క తుమ్ ముజే ఖూన్ దో మై తుమ్హే ఆజాదీ దూంగా పిలుపు, అల్లూరి సీతారామరాజు యొక్క వీరోచిత పోరాటం. వారి త్యాగమే ఈ రోజు మనకు గర్వంగా శ్వాసించే స్వేచ్ఛను ఇచ్చింది. సరిలేరు నీకెవ్వరు, భారత్ మా గర్వం. స్వాతంత్రం అనేది కేవలం ఒక హక్కు కాదు, అది మన బాధ్యత కూడా. మన దేశాన్ని అభివృద్ధి చెందించడంలో మనందరం పాత్ర వహించాలి. చదువుల్లో, క్రీడల్లో, మంచి పనుల్లో ముందుండాలి. బాగా చదవడం, పర్యావరణాన్ని కాపాడడం, శాంతి, ఐక్యత, సమయ పాలన ఇంకా క్రమశిక్షణ దేశాభివృద్ధికి అవసరం. టుడేస్ చిల్డ్రన్ ఆర్ టుమారోస్ సిటిజన్స్. నేటి బాలలే రేపటి పౌరులు. జై జవాన్